ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం వనదుర్గాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 మిథున రాశి నవంబర్ నెల రాశిలో మూడో రాశి. ఈ మిథున రాశికి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, చేయాల్సిన కార్యక్రమం ఎలాగుంది, అనుకునే పనులు ఎలా ఉన్నాయి, మరి ఏ కార్యక్రమం చేస్తే వీళ్ళకి కలిసి వస్తుంది, ఏ భగవంతుణ్ణి పూజిస్తే వీళ్ళకి కరుణిస్తాడు, మరి వీళ్ళకి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎలా ఉంది, ఎలా నడుస్తుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాల వలన చేతికాడికి వచ్చుతాయి, చేజారిపోతుంటాయి. ఏది అనుకుంటారో అక్కడి నుంచే వీళ్ళకి బ్యాడ్ టైం అనేది ఎదురవుతుంటుంది. అభిమానంగా ఉండవలసిన వాళ్ళు వీళ్ళకి శత్రువులుగా మారిపోతుంటారు. మరి స్నేహ ధర్మంలో చాలా వరకు తగ్గించాలి. స్నేహము, అధిక సాహసము, అధిక ప్రేమ, అధిక స్నేహం వల్ల ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు ఎన్నో కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మనస్సు శాంతి లేక మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి. మనసు ఒక రకంగా ఉండదు. 10 నిమిషాలు ఒక రకంగా ఉంటే 15 నిమిషాల్లో మారిపోతుంటుంది. మరి మనసు ఒక దుక్కున, పని ఒక దుక్కునుగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో అంతంత మాత్రమే పోతుంటుంది, కానీ పైకి రాదు, కిందికి రాదు, ముందుకు పోదు, వెనక్కి పోదు. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలలో ఉద్యోగంలో కూడా కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని అవకాశాలు కొన్ని రాబోతున్నాయి. మరి మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని చాలా వరకు మీరు కాపాడుకోవాలి. మరి మీ కుటుంబంలో సంబంధమైన ప్రశాంతత మీకు ఉండాలి అంటే మీరు కూడా దానికి చర్య తీసుకోవాలి. ఏం పర్వాలేదులే అన్నట్టుగా మీరు అశ్రద్ధగా ఆలోచించినట్టుగా దానివల్ల మీకు ఎన్నో నష్టాలు, ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే నరఘోష, నరదిష్టి, చెడు కన్ను, చెడు పీడ, ఈ 3 మీకు ఎక్కడ పోయినా ఎంటాడుతున్నాయి. ఈ 3 ఎంటాడిన దానివల్ల మీరు ఏ కార్యక్రమం అనుకుంటుంటారో ఆ కార్యక్రమం బ్రేక్ కావటం, అది అనుకున్న ప్రయత్నం కరెక్ట్గా సక్సెస్ కాకోకుండా ఉండటం, ముఖం చూసిన వాళ్ళు మిమ్మల్ని సంతోషించుకోకుండా ఉండటం, వ్యాపార బిజినెస్లలో చిన్న సమస్యలు రావటం, ఆ సమస్యల నుంచి ఇంకా పెద్ద గొడవలు రావటం, అక్కడి నుంచి ఇంకా సమస్యలు మీరు తెచ్చుకోవటమే తప్పనిచ్చి సమస్యకి ఒక పరిష్కారం చేసి దాన్ని క్లీన్ చేసుకోవాలన్న ఒక ఆలోచన రాకోకుండా అయిపోతుంది. కాబట్టి మీకు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ మీరు చేయాల్సిన పనులు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు కొంత శుభవార్త వినాల్సింది కూడా టయాలు కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. ఆ శుభవార్తలు కూడా పెద్దవాళ్ళని తరపు నుంచి కానీ గురువుల తరపు నుంచి కానీ మీరు చేయాల్సిన యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళ నుంచి కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి ఆ మార్పులు మామూలు విషయమైన మార్పులు కావు. అతి ఘోర భయంకరమైన శక్తులతో ఆ గ్రహశక్తుల్ని బంధించాలి. అప్పుడు కానీ వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. బుర్ర బాగుంటుంది, మనస్సు బాగుంటుంది. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం వీళ్ళు కరెక్ట్గా 100% వరకు సక్సెస్ వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే పెద్దవాళ్ళని, వృద్ధుల్ని ప్రేమించండి. వృద్ధులకి ఆహారం పెట్టండి. వాళ్ళ ఆరోగ్య సమస్యని తెలుసుకొని మీరు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి కూడా మీరు కూడా సలహాలు చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పినట్టుగైతే ఆ వృద్ధులకి మంచి ధైర్య శక్తి అనేది పెరుగుతుంటుంది. అబ్బో అయిపోయిందిలే, నీకు రోగం ముదిరింది, మరి దీనివల్ల ప్రమాదం అనేట్టుగా ఒక మాట అన్నాం అనుకోండి, వాడు 10 సంవత్సరాలు బతికేవాడు 1 సంవత్సరం అవుతాడు. ఆ విధంగా కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారు మీరు. కాబట్టి ఆ సతమతం కాకోకుండా ఉండాలి అంటే మీ పేరుని బలాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి, మీ కుటుంబంలో ఏమేమి నడుస్తుంది, ఏమేమి నడవట్లేదు, అసలు విషయం ఏమిటి,
అని దీని గురించి మేము పరిష్కరించి జాతక చక్ర గణితం వేసేసి ఎలాంటి సమస్యకైనా కూడా దానికి మేము ఒక పరిష్కారం చేసి ఒక ముందుకు తెస్తుంటాం. అదేవిధంగా మరి మీ కుటుంబానికి మీకు మనశ్శాంతి ఉండాలి, పిల్లలకు బాగుండాలి, చేసే పనులన్నీ అభివృద్ధిగా పొందాలి అంటే మీరు చేయాల్సింది మా దగ్గర నుంచి ఆ అమ్మవారు వాక్శుద్ధి తీసుకోవాలి. వాక్శుద్ధి తీసుకున్నట్టుగైతే ఆ వాక్శుద్ధి వల్ల మీకు మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్నీ మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీకు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ దేవుణ్ణి పూజించాలి, ఎక్కడ పోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అని చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ నెల 21 నుంచి నూతన కార్యక్రమాలు, నూతన పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు ఉన్నాయి. కానీ ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ పబ్లిసిటీ చేయొద్దండి. పని అయిన తర్వాత చెప్పండి. పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి. మరి మీకు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుందా అనేది చూసి జాతక రిష్ట వేసి చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.